గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో ఏకాదశ స్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటూ ఉన్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు భగవల్లీలా విశేషాలను వర్ణించి చెబుతూ ఉన్నారు. ఉద్ధవుని కోరిక మేరకు శ్రీకృష్ణ స్వామి తన విభూతులను వర్ణించి చెబుతున్నారు. ఏ విధంగా అర్చించాలి, ఏ ఏ రూపాల్లో తాను పూజించటానికి అనుకూలుడనై యోగుల చేత సేవింపబడుతూ ఉంటానో తెలుసుకో ఉద్ధవా అని వర్ణించి చెబుతూ ఉన్నారు. అందులో భాగంగానే నేను యోగానామాత్మ సంరోధో మంత్రోస్మి విజిగీషతాం ఆన్వీక్షికీ కౌశలానాం వికల్ప ఖ్యాతివాదినాం. అష్టాంగ యోగములున్నాయి. యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధులు అనే పేరు కలిగిన అష్టాంగ యోగములు. ఇవి ధారణ చేసేటువంటి వారికి చిత్త నిరోధమై, అంటే మనస్సు అనేది ఎక్కడికి వ్యాపించకుండా నియంత్రణలో ఉండే విధంగా ఉండే ఆ చిత్త నిరోధం అనే శక్తి ఏదైతే ఉందో అది నేనే అని చెప్తున్నారు పరమాత్మ. అదేవిధంగా జయించాలనేటువంటి కోరిక విజిగీషతాం, జయించాలనేటువంటి కోరిక కలిగిన వారిలో ఉండేటువంటి ఆ నీతిని నేనే అయి ఉన్నాను. మంత్ర, అటువంటి వారి రహస్యమైనటువంటి ఆలోచన కూడా నేనే అయి ఉన్నాను. ఆన్వీక్షికి కౌశలానాం వికల్ప ఖ్యాతివాదినాం. ఆత్మ అనాత్మ ఈ రెండిటి మధ్య ఉన్నటువంటి భేదం ఏమిటి అనేది జాగ్రత్తగా తెలుసుకోవలసినటువంటి అవసరం ఉన్నది. ఆ విధంగా తెలుసుకోవటానికి కావలసినటువంటి విచక్షణా జ్ఞానం ఏదైతే ఉందో ఆ వివేకం కూడా నేనే అయి ఉన్నాను. వికల్ప ఖ్యాతివాదినాం. అలాగే ఒక గాజు ముక్కని చూసి వజ్రం అనేటువంటి భ్రాంతి పడేవాళ్ళు కూడా లోకంలో ఉంటారుగా. తాడును చూసి సర్పం అనుకునే వాళ్ళు కూడా ఉంటారుగా. ఆలు చిప్పలో ఉన్నటువంటి ఆ కాంతిని చూసి అదే వెండి అనే భ్రమపడేవారు కూడా ఉంటారుగా. అలా భ్రమపడి వితండవాదములు చేసేవారి యొక్క వాదనా పటిమ కూడా నేనే అయి ఉన్నాను, నేను కానిది ఏదీ లేదు అని చెబుతూ ఉన్నారు. స్త్రీణాంతు శతరూపాహం పుంసాం స్వాయంభువో మను నారాయణో మునీనాంచ కుమారో బ్రహ్మచారిణాం. స్త్రీలందరిలో శతరూప అనే పేరు కలిగినటువంటి ఆమె యొక్క స్వరూపం నేనే. పురుషులలో స్వయంభువ మనువు యొక్క స్వరూపం నేనే. స్వయంభువ మనువు శతరూప, వీరిద్దరి వల్లనే కదా సృష్టి విస్తరించింది. మునులలో నారాయణుడనే పేరు కలిగినటువంటి మునిని నేనే. బ్రహ్మచారులలో సనత్కుమారుని యొక్క స్వరూపం కూడా నేనే అయి ఉన్నాను అని వర్ణిస్తూ ధర్మాణమస్మి సన్యాసః క్షేమాణమబహిర్మతిః గుహ్యానాం సూనృతం మౌనం మిథునానాం అజస్త్వహం. ధర్మాలు ఎన్నున్నా, ఆశ్రమ ధర్మాలు ఎన్నున్నా వాటన్నిటిలోకెల్లా సన్యాసం అనేటువంటి ధర్మం నేనే అయి ఉన్నాను. అత్యుత్తమమైనటువంటిది సన్యాసం. సన్యాసం అంటే వస్త్రాలు ధరించటం కాదు, మనస్సులో దేనియందు ఆసక్తి లేనటువంటి నిజమైనటువంటి విరక్తే సన్యాసం. అదేవిధంగా క్షేమదాయకమైనటువంటి వాటిలో ఎక్కడైతే క్షేమము ఉన్నదో అటువంటి చోట అలాంటి క్షేమాన్ని కలిగించేటువంటి ఆత్మ సంబంధమైన శ్రద్ధ, నిష్ఠ అన్నీ నేనే అయి ఉన్నాను. అలాగే నిగూఢమైనటువంటి రహస్యములలో సత్యం అనేది ఏదైతే ఉందో ఆ సత్యవచనం నేనే.
ప్రియమైనటువంటి సత్యము నేనే అయి ఉన్నాను. అలాగే మౌనము కూడా నేనే. మౌనం ఎందువల్ల అంటే మౌనంగా ఉంటే మాటలు తగ్గితే నిజమైనటువంటి భాషణ వస్తుంది. ఎక్కువగా మాట్లాడితే ఎన్నో రకాలైనటువంటి మాటలన్నీ అందులో కలిసిపోతాయి. మౌనం చాలా అత్యుత్తమమైనది. ఆ మౌనంలో ఉన్నటువంటి శక్తి నేనేనయ్యా అని చెబుతున్నాడు కృష్ణ పరమాత్మ. అదేవిధంగా స్త్రీ పురుషుల యొక్క ఉత్పత్తికి మూల కారణమైనటువంటి వాడు బ్రహ్మదేవుడు. ఆ బ్రహ్మ యొక్క స్వరూపం కూడా నేనే. సంవత్సరోస్మ్యనిమిషాం ఋతూనాం మధుమాధవౌ మాసానాం మార్గశీర్షోహం నక్షత్రాణం తథాభిజిత్. ఎప్పటికప్పుడు తన పనిని తాను చేసుకుని వెళ్ళేటువంటి నియమితమైనటువంటి నియమాలు కలిగినటువంటి వారిలో కాలం ఒకటి. ఎవరి కోసం కాలం ఆగదు, దాని పని చేసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. కాలంలాగానే ఎన్నో పదార్థాలు ఉన్నప్పటికీ వాటన్నిట్లో కూడా ఈ కాలం అనేది చాలా విలువైనది, శక్తివంతమైనది. ఆ కాలస్వరూపుణ్ణి నేనే. అదేవిధంగా అంటే సూర్యుడు ఇత్యాదులందరూ కాలగమనానికి ఆధారభూతులు కదా, వాళ్ళందరి స్వరూపం నేనే అయి ఉన్నాను. అలాగే ఋతువులన్నింటిలోకెల్లా వసంత ఋతువు నేనే. వసంత ఋతువు అంటే చైత్ర వైశాఖ మాసములు నేనే అయి ఉన్నాను. అలాగే మార్గశీర్ష మాసం కూడా నా అంశయే, నా స్వరూపమే అయి ఉన్నది. ఇంకా నక్షత్రాలన్నింటిలో అభిజిత్ అనేటువంటి నక్షత్ర స్వరూపం నేనే అయి ఉన్నాను. అహం యుగానాంచ కృతం ధీరాణాం దేవలోసితః ద్వైపాయనోస్మి వ్యాసానాం కవీనాం కావ్య ఆత్మవాన్. 4 యుగాలు ఉన్నాయి. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము. ఈ 4 యుగములలో కృతయుగ స్వరూపాన్ని నేనే అయి ఉన్నాను. అలాగే శీతోష్ణములు, సుఖదుఖాలు ఇత్యాది ద్వంద్వాలు ఏవైతే ఉన్నాయో వాటిని అతిక్రమించినటువంటి మహానుభావులు ఉన్నారు. ద్వంద్వములంటే పట్టని వాళ్ళు, వాటిని జయించినటువంటి వాళ్ళు. వాళ్ళెవరు అంటే దేవలుడు, అసితుడు అను పేరు కలిగినటువంటి మహానుభావులు. ద్వంద్వములకు అతీతమైనటువంటి చక్కని నిగ్రహాన్ని సాధించిన ఆ దేవలుడు, అసితుడు అనేటువంటి మహానుభావులు నా స్వరూపమే ఉన్నారు. జితేంద్రియులు వాళ్ళు. వాళ్ళల్లో జితేంద్రియత్వానికి కావలసినటువంటి శక్తి ఏదైతే ఉందో అది నేనే అయి ఉన్నాను. అలాగే అనేక మంది వ్యాసులు ఉన్నారు. ఆయా యుగాల్లో ఉద్భవిస్తూనే ఉంటారు. ప్రత్యేకించి ద్వైపాయనుడు అనే పేరు కలిగినటువంటి వ్యాసస్వరూపం నా అంశయే సుమా. అలాగే సూక్ష్మబుద్ధి కలిగి మిక్కిలి జ్ఞానవంతులైనటువంటి వారిలో శుక్రాచార్యుల వారు చాలా గొప్పవారు. ఆ శుక్రాచార్యుల వారు గొప్ప విద్యావేత్త, మంత్రవేత్త. ఆ శుక్రాచార్యునిలో ఉన్నటువంటి శక్తి నేనే. ఆ శుక్రాచార్యుని స్వరూపం నేనే అని చెబుతున్నారు. వాసుదేవో భగవతాం త్వంతు భాగవతేష్వహం కిం పురుషాణం హనుమాన్ విద్యాధ్రాణం సుదర్శనః. ఇంకా భగవత్ స్వరూపములన్నింటిలోకెల్లా ఈ కృష్ణస్వరూపమే నిజమైనటువంటి సంపూర్ణమైనటువంటి అంశ అని చెబుతున్నారు కృష్ణ పరమాత్మ. మరి భగవద్భక్తులలో ఎవరో తెలుసా? ఓ ఉద్ధవ, నువ్వే. భగవద్భక్తులలో ఉద్ధవుడే శ్రీకృష్ణుని యొక్క అంశ, పరమాత్మ యొక్క అంశ. నీలోనే ఉన్నానయ్యా నేను. అలాగే వానరులలో హనుమంతుడను నేనే. విద్యాధరులనేటువంటి దేవతలలో సుదర్శనుడనే పేరు కలిగినటువంటి ఆ దైవస్వరూపం నేనే. విద్యాధరుని యొక్క స్వరూపం నేనే. రత్నానాం పద్మరాగోస్మి పద్మకోశ సుపేశసాం కుశోస్మి ధర్మజాతీనాం గవ్యమాద్యం హవిశ్వహం. అనేక రత్నాలు ఉన్నాయి, నవరత్నాలని ప్రసిద్ధి. వాటిల్లో పద్మరాగములనే మణులు ఏవైతే ఉన్నాయో అవి నా స్వరూపాలే. అలాగే మిక్కిలి సున్నితమైన సుందరమైనటువంటి వాటిలో పద్మము యొక్క మొగ్గ ఏదైతే ఉందో అది నా స్వరూపమే. ఇంకా తృణజాతులు ఏవైతే ఉన్నాయో గడ్డికి సంబంధించిన జాతులు, వాటిలో పవిత్రమైనటువంటి దర్భ నా స్వరూపమే. మరి ద్రవ్యములలో పవిత్రమైన ద్రవ్యములలో గోవు యొక్క ఘృతము నా స్వరూపమే. వ్యవసాయినాం అహం లక్ష్మీ కితవానాం ఛలగ్రహ తితిక్షాణాం తితిక్షూణాం
సత్వం సత్వవతామహం. ధనాన్ని సంపాదించాలి అనే కోరిక కలిగిన వాళ్ళల్లో పట్టుదల అనేనే వాళ్ళు సంపాదించేటువంటి ఆ సంపద ఏదైతే ఉందో ఆ సంపద కూడా నా స్వరూపమే. అలాగే జోదమాడే వాళ్ళల్లో ఉండేటువంటి ఆ పటిమ ఏదైతే ఉంటుందో పట్టుదల అది కూడా నేనే అయి ఉన్నాను. క్షమ కలిగిన వారిలో క్షమాగుణం అనేది ఏదైతే చెప్పబడి ఉన్నదో ఆ క్షమాగుణం కూడా నా స్వరూపమే అయి ఉన్నది. సత్వసంపన్నులైనటువంటి సత్పురుషుల యొక్క ధైర్యము సత్వగుణము కూడా నేనే అయి ఉన్నాను అని చెబుతున్నారు. ఓజస్సహో బలవతాం కర్మాహం విద్ధి సాత్వతాం నవమూర్తీనాం ఆదిమూర్తిరహం పరా. శక్తి కలిగిన వారిలో ఇంద్రియ పటుత్వం కలిగినటువంటి వారిలో ఆ ఇంద్రియముల యొక్క శక్తి సామర్థ్యాలన్నీ నేనే. భగవంతుని యొక్క చైతన్యం లేకపోతే ఇంద్రియాలన్నీ జడములే తప్ప ఎందుకు పనికిరావు. పిల్లలు ఆడుకునే ఆట బొమ్మలతో సమానం. ఆకారం మాత్రమే ఉంటుంది, వాటిలో ఉండాల్సినటువంటి శక్తి మాత్రం ఉండదు. ఆ శక్తి ఎవరంటే నేనేం చెబుతున్నాడు పరమాత్ముడు. అలాగే భక్తులందరూ చేసేటువంటి భగవత్ సంబంధమైనటువంటి నిష్కామ కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నేనే అయి ఉన్నాను. అలాగే నవమూర్తులనున్నాయి. వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ నారాయణ హయగ్రీవ వరాహ నృసింహ వామనులనే పేరు కలిగినటువంటి 9 మూర్తుల యొక్క సారం ఏమిటి అంటే వాసుదేవుడు. ఈ 9 మూర్తులలో మూలమైనటువంటి ఆ వాసుదేవ స్వరూపం నేనే అయి ఉన్నాను. విశ్వావసు పూర్వచిత్తి గంధర్వాప్సరసామహం భూధరాణామహం స్థైర్యం గంధమాత్రమహం భువ. గంధర్వులలో దేవతా విభాగములైనటువంటి గంధర్వులలో విశ్వావసు అనే పేరు కలిగినటువంటి గంధర్వుడు నా అంశయే. అప్సరసల్లో పూర్వచిత్తి అనే పేరు కలిగిన అప్సరస నా అంశయే ఉన్నది. ఆమె బ్రహ్మలోకంలో ఉంటుంది. అలాగే పర్వతములలో ఉండేటువంటి గురుత్వము స్థిరత్వము ఈ లక్షణాలన్నీ నా వల్లనే కలుగుతున్నాయి. నేనే ఆ గురుత్వము స్థిరత్వమై ఉన్నాను. భూమిలో ఉండేటువంటి గంధం అనే గుణం ఏదైతే ఉందో అది నేనే. గంధవతి పృథివి. భూమికి గంధం అనేటువంటి ఒక గుణం ఉంది, ఆ గుణం నేనే. అపాం రసశ్చ పరమః తేజిష్ఠానాం విభావసు ప్రభాసూర్యేందు తారాణాం శబ్దోహం నభసః పరః. జలములలో ఉండేటువంటి గుణం ఏదైతే ఉందో శీతలత్వము అలాగే రసత్వం అనేటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ నేనే అయి ఉన్నాను. అదేవిధంగా తేజస్సులలో అగ్నిస్వరూపాన్ని నేనే అయి ఉన్నాను. సూర్యుడు చంద్రుడు అగ్ని వీళ్ళందరిలో ఉండేటువంటి కాంతి నేనే. ఎప్పుడైతే విద్యుత్తు ప్రవహిస్తుందో ఆ విద్యుత్ యొక్క శక్తి వల్లనే మనకి వెలుగు కనిపిస్తుంది. విద్యుత్తు లేకపోతే వెలుగు కనిపిస్తుందా? వెలుగును చూపించే పదార్థం విద్యుత్తు లేకపోతే ఏమవుతుంది? తేజోవిహీనమవుతుంది. అలాగే భగవంతుని యొక్క చైతన్యం లేకపోతే సూర్యుడు కానీ చంద్రుడు కానీ అగ్ని కానీ ఊరికే నామమాత్రంగా ఏదైనా జడ పదార్థాల్లాగా రూపాలు కలిగి ఉంటారే తప్ప వారిలో ప్రకాశం ఉండదు. అగ్నిలో ఉండే తేజస్సు కానీ సూర్యునిలో ఉండే తేజస్సు కానీ చంద్రునిలో ఉన్నటువంటి ఆహ్లాదం కానీ కాంతి కానీ అవన్నీ నేనే అయి ఉన్నానయ్యా. అంతేకాదు శబ్దోహం నభసః పరః. ఆకాశానికి గుణమైనటువంటి శబ్దం ఏదైతే ఉందో ఆ శబ్దము కూడా నేనే అయి ఉన్నాను. బ్రహ్మణ్యానాం బలిరహం వీరాణామహమర్జునః భూతానాం స్థితిరుత్పత్తి అహం వై ప్రతిసంక్రమః. బ్రాహ్మణుల యందు అమితమైన భక్తి కలిగినటువంటి వారిలో బలిచక్రవర్తి నా అంశయే. ఆ భక్తికి మూల కారణం నేనే. అలాగే వీరులందరిలోకెల్లా అర్జునుడు ఉన్నాడు కదా, ఆ అర్జునుడు కూడా నా స్వరూపమే. అతనిలో ఉన్నటువంటి శక్తి కూడా నేనే. ప్రాణులన్నింటినీ సృష్టి స్థితి లయము చేసేటువంటి వాడను కూడా నేనే అని శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తూ ఉన్నారు. గత్యుక్త్యుత్సర్గోపాదానం ఆనందస్పర్శలక్షణం ఆస్వాదశ్రుత్యవఘ్రాణం అహం సర్వేంద్రియేంద్రియం. నడక మాట ఏదైనా విడిచిపెట్టడం పట్టుకోవటం సుఖము స్పర్శ చూపు ఆస్వాదించటం
వినటం, వాసన చూడటం ఇత్యాదిగా కలిగినటువంటి ఇంద్రియముల యొక్క ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేనే ఉన్నాను. రూపరసగంధ స్పర్శాదులు ఏవైతే తన్మాత్రలు ఉన్నాయో అవి కూడా నేనే ఉన్నాను. వాటిల్లో ఉన్న శక్తి కూడా నేనే. పృథివీ వాయురాకాశ ఆపో జ్యోతిరహం మహాన్ వికారః పురుషో వ్యక్తం రజస్సత్వం తమఃపరం. పంచభూతాలు పృథివ్యప్తేజో వాయురు ఆకాశములు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, అహంకారము, మహత్తు, అదేవిధంగా సత్వరజస్తమో గుణాలు, ప్రకృతి, ఈ సత్వరజస్తమో గుణముల యొక్క మాయ, వీటన్నిటికీ ఆధారమైనటువంటి పరబ్రహ్మతత్వం ఇవన్నీ నా స్వరూపమే. అహమే తత్ప్రసంఖ్యానం జ్ఞానం తత్వ వినిశ్చయ మయేశ్వరేణ జీవేన గుణేన గుణినా విన సర్వాత్మనాపి సర్వేణ నభావో విద్యతే క్వచిత్. ఓ ఉద్ధవ, నేను లేకుండా చైతన్యం అనేది లేనే లేదు. సమస్తమైనటువంటి కార్యములకు నేనే ఆధారభూతుడనై ఉన్నాను. ఏ పదార్థానికి నేను లేకుండా ఏమాత్రము ఉనికే లేదయ్యా. సత్తు అసత్తుతో కూడినటువంటి చిదచిదాత్మకమైన సమస్తమైనటువంటి ఈ జగత్తు యొక్క స్వరూపమంతా నేనే అయి ఉన్నాను. సంఖ్యానం పరమాణూనాం కాలేన క్రియతామయ న తథా మే విభూతీనాం సృజతోండాని కోటిశః. ఇన్ని మాటలు ఎందుకు? నేనే అనేక పరమాణువులను లెక్కించి కొంతకాలానికి చెప్పగలను, కానీ నా యొక్క విభూతుల యొక్క స్వరూపములు ఎన్ని రకాలో అవి ఎన్నో చెప్పడం నా వల్ల కూడా కాదు అని కృష్ణ పరమాత్మే చెబుతున్నారు. లెక్కించి కొంతకాలానికి పరమాణువుల యొక్క సంఖ్యనైనా నేను తెలుసుకోగలను, కానీ నా విభూతుల గురించి మాత్రం నేను లెక్కించి చెప్పడం కష్టం అంటున్నారు శ్రీకృష్ణస్వామి. తేజశ్రీ కీర్తిరైశ్వర్యం హ్రీస్త్యాగ సౌభగం భగ వీర్యం తితిక్షా విజ్ఞానం యత్ర యత్ర సమేంశక. తేజస్సు, సంపదలు, కీర్తి, ఐశ్వర్యము, అలాగే సిగ్గు, ఆహ్లాదమనే గుణము, భాగ్యము, బలము, సహనము, విజ్ఞానము, ఇలా ఎక్కడెక్కడున్నాయో అవన్నీ నా అంశలే. ఇవన్నీ నాకన్నా వ్యతిరిక్తమైనవి కాదు. ఏతాస్తే కీర్తితాః సర్వాః సంక్షేపేణ విభూతయః మనోవికారా ఏవైతే యథా వాచాభిధీయతే. ఈ విధంగా ఓ ఉద్ధవ, నువ్వు చెప్పినటువంటివన్నీ నేను వర్ణించి చెప్పాను. నా యొక్క విభూతుల యొక్క స్వరూపాన్ని గురించి సంక్షేపంగా నీకు తెలియజేశాను. వాక్కు మనస్సు ఈ రెండిటి చేత వీటిని తెలుసుకోవాలంటే ఆ రెండింటిని నియంత్రించినప్పుడే సాధ్యమవుతుంది. లేకపోతే వాటితో వీటిని అర్థం చేసుకోవటం అనేది కష్టతరమవుతుంది. వాచం యచ్చ మనోయచ్చ ప్రాణాన్ యచ్చ ఇంద్రియాణి చ ఆత్మానమాత్మనా యచ్చ న భూయః కల్పసే అధ్వనే. వాక్కును నియంత్రించాలి, మనస్సుని నియంత్రించాలి, ఇంద్రియాలు అలాగే ప్రాణములు, ప్రాణాపాన వ్యానోదాన సమాన ఇత్యాదిగా కలిగినటువంటి వాయువులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాణవాయువులన్నింటినీ కూడా నియంత్రించాలి, బుద్ధిని నియంత్రించాలి. ఇలా చేసినప్పుడే ఈ సంసార దుఃఖం నుంచి మరలించి విముక్తిని పొందేటువంటి అవకాశం లభిస్తుంది. ముఖ్యంగా వాక్కును మనస్సును నియంత్రించకపోతే ముక్తి సాధించడం కష్టం. అలాంటి వాళ్ళు ఇంకా ఈ సంసార చక్రంలో సంచరిస్తూనే ఉంటారు. యో వైవాంగ్ మనసీ సమ్యక్ అసంయచ్ఛన్ధియాయతి తస్య వ్రతం తపో జ్ఞానం స్రవత్యామఘటాంబువత్. ఎవరైతే వాక్కును మనస్సును నియంత్రించలేరో, బుద్ధిని నియంత్రించలేరో, అలాంటి వాళ్ళు ఈ యోగశక్తిని పొందలేరు, పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోలేరు. పచ్చి కుండలో నీటిని నింపితే అది నిలుస్తుందా? అదేవిధంగా వాక్కు మనస్సు ఇంద్రియాదులు బుద్ధి నియంత్రణలో లేని చోట యోగధారణ అనేది కుదరదు, భక్తి నిలవదు అని వర్ణించి చెబుతున్నారు కృష్ణ పరమాత్మ.
తస్మాన్మనో వచః ప్రాణాత్ నియచ్చేన్మత్పరాయణః మద్భక్తియుక్తయా బుద్ధ్యా తతః పరిసమాప్యతే. కాబట్టి మనస్సుని వాక్కుని నిగ్రహించి నాయందే ధ్యాస నిలిపినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు సాధన చేయగలుగుతారు, సాధన ద్వారా నన్ను పొందగలుగుతారు, లేకపోతే వారు నన్ను చేరుకోవటం కష్టం అని వర్ణించి చెప్పారు. ఇక్కడతో మనం ఏకాదశ స్కంధంలో 16వ అధ్యాయాన్ని పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు 17వ అధ్యాయాన్ని ప్రారంభించుకుంటూ ఉన్నాం. ఉద్ధవ ఉవాచ. ఇప్పుడు ఉద్ధవుడు మళ్ళీ ప్రశ్నిస్తున్నాడు శ్రీకృష్ణ స్వామిని, వర్ణాశ్రమాలకు సంబంధించిన ప్రశ్న. యస్త్వయాభిహితః పూర్వం ధర్మః త్వద్భక్తిలక్షణః వర్ణాశ్రమాచారవతాం సర్వేషాం ద్విపదామపి. వర్ణాశ్రమములను పాటించేటువంటి మానవులకు, సాధకులకు ఉపయుక్తమైనటువంటి భక్తి లక్షణాలు, ధర్మాలు ఇవన్నీ కూడా నువ్వు ఇదివరకు చెప్పావయ్యా శ్రీకృష్ణ. యథానుష్ఠీయమానేన త్వయి భక్తిర్నృణాం భవేత్ స్వధర్మేణ అరవిందాక్ష తత్సమాఖ్యాతుమర్హసి. మానవులు ఏ విధంగా భక్తిని నిలుపుకోవాలి, ఏ విధంగా భక్తిని నిలుపుకునేటువంటి ధర్మాన్ని ఆచరించాలి, మనస్సు భక్తి యందే కుదురుకోవాలంటే ఏం చెయ్యాలి, అవన్నీ వర్ణించి చెప్పయ్యా కృష్ణ అని అడుగుతున్నారు. పురాకిల మహాబాహో ధర్మం పరమకం ప్రభో యత్తేన హంసరూపేణ బ్రహ్మణే అభ్యార్థమాధవ. పూర్వం నువ్వే హంసరూపంలో బ్రహ్మగారికి, దేవతలకి, వీళ్ళందరికీ కూడా చక్కగా ఉపదేశం చేశావు కదా భక్తి మార్గం గురించి. ఆ బ్రహ్మగారికి ఏ విధంగా అయితే వర్ణించి చెప్పావో అదే విధంగా నాకు కూడా తగినటువంటి మార్గాన్ని బోధించు. స ఇదానీం సుమహత కాలేనా మిత్రకర్షణ న ప్రాయో భవితామర్త్యలోకే ప్రాగనుశాసితః. నువ్వు ఆ ఉపదేశాన్ని చెప్పి చాలా కాలం అయ్యింది కదా, అప్పుడెప్పుడో బ్రహ్మగారికి చెప్పావు. రాబోయేది కలియుగం. ఈ కలియుగంలో అప్పుడెప్పుడో చెప్పినటువంటి ధర్మాలు ఎక్కడన్నా నిలుస్తాయా? ధర్మమే నశించిపోతుంది. కాబట్టి కలియుగంలో ఉన్నవాళ్ళు కూడా ఉద్ధరింపబడడానికి, భక్తి మార్గంలో కుదురుకోవడానికి తగిన విధంగా ఒక చక్కని ఉపదేశాన్ని చెప్పు. నువ్వు ఇదివరకు ఎప్పుడో చెప్పినటువంటి ఆ ధర్మము భవిష్యత్తులో నిలవబోదు కదా, మళ్ళీ నువ్వు ఒక్కసారి అందరికీ అర్థమయ్యే విధంగా ఆ ధర్మాన్ని, భక్తిని పొందే విధానాన్ని చక్కగా బోధించయ్యా కృష్ణ అని అడిగితే, వక్తా కర్తా వితానాన్యో ధర్మస్యాచ్యుత తే భువి సభాయామపి వైరింత్యాం యత్ర మూర్తిధరాః కళాః. బ్రహ్మలోకంలో కానీ, భూమి మీద కానీ, ఇంకెక్కడైనా సరే నీవు ఇదివరకు చెప్పినటువంటి అలాంటి ధర్మములను చెప్పేవారు కానీ, చేసేవారు కానీ, అలాంటి ధర్మాల్ని రక్షించేవారు కానీ ఇకపైన ఉండబోరయ్యా. నీవు చెప్పినటువంటి ధర్మాలను ఆచరించేవాళ్ళు కనిపించరు, చెప్పేవాళ్ళు కనిపించరు. అదేవిధంగా రక్షించేవారు కూడా కష్టమే, ధర్మరక్షకులు కూడా ఉండరు. ఎందువల్లంటే నీ అవతార పరిసమాప్తి అయిన వెంటనే అధర్మం అనేది ప్రబలిపోతుంది. కర్త్రా విత్రా ప్రవక్త్రా చ భవత మధుసూదన త్యక్తే మహీతలే దేవ వినష్టః కం ప్రవక్ష్యతి. ఎంతవరకు అయితే నీవు ఈ అవతారంలో ఈ భూమిని రక్షించి చక్కగా కాపాడుతూ ఉన్నావో అంతవరకు మాత్రమే ఈ భూమిపై ధర్మం అనేటువంటిది నిలుస్తుంది. ఆ తరువాత నీవు చెప్పినటువంటి ధర్మాన్ని చెప్పగలిగినటువంటి వారు ఎవరు? నీవే కర్తవు, నీవే రక్షించేవాడివి, నీవే ఉపదేశించేటువంటి వాడివి. ఈ 3 రకాలైనటువంటి శక్తులు కలిగిన నీవు ఈ భూమిపై ఉన్నంత వరకే ధర్మం అనేది రక్షింపబడుతుంది. ఆ తరువాత ధర్మం కేవలం నామమాత్రంగా మిగిలిపోతుంది. అందువల్ల ఆ ధర్మము యొక్క స్వరూపాన్ని నువ్వే వర్ణించి చెప్పవలసింది. భక్తి ఏ విధంగా కుదురుతుంది, ఏ ధర్మములను ఏ విధంగా ఆచరిస్తే ఎవరికి ఏ విధమైన ధర్మాచరణ వల్ల భక్తి నిలబడుతుందో చెప్పు. తత్వం నర్వధర్మజ్ఞ ధర్మ తద్భక్తి లక్షణ యథా యస్య విధీయేత
తథా వర్ణయ మే ప్రభు. ఎవరెవరు ఏ విధమైన ధర్మాలను ఏ విధంగా ఆచరిస్తే వారిలో భక్తిభావం కలుగుతుందో, నీ అనుగ్రహం కలుగుతుందో అది వర్ణించి చెప్పవలసింది అని ఉద్ధవుడు శ్రీకృష్ణ స్వామిని ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి ఆ తరువాత విశేషాలన్నీ మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.